దేశం తన 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటుంది. అభివృద్ధి, సాంకేతికత అని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ మన దేశంలోని అత్యున్నత ప్రీమియర్ విద్యా సంస్థల్లో సామాజిక న్యాయం ఎక్కడు? సమాచార హక్కు చట్టం ఆర్టీఐ బయటపెట్టిన నిజాలు ఒక విద్యా వ్యవస్థకే సిగ్గుచ్చు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటి కాన్పూర్ లో ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యం అసలు ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది. దశాబ్దాలు గడుస్తున్న రాజ్యాంగం అమల్లో ఉన్న ఈ ఉన్నత పీఠాలలో బహుజనులకు దక్కుతున్న స్థానం ఆర్టీఐ నివేదిక వెల్లడించిన మైండ్ బ్లాకింగ్ నిజాలు. ఐఐటి కాన్పూర్ లోని మొత్తం 19 విభాగాలలో ఏకంగా 14 విభాగాలలో ఒక్కటంటే ఒక్క ఎస్టీ ప్రొఫెసర్ కూడా లేదు. 8 ప్రధాన విభాగాలు ఎస్సీ వర్గానికి చెందిన ప్రొఫెసర్లు 0. ఎస్సీ ఎస్టీ ఓబీసీ సామాజిక వర్గాల నుంచి ఒక్కటంటే ఒక్క మహిళా ప్రొఫెసర్ కూడా రిక్రూట్ చేయబడలేదు. రిజర్వ్డ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కానీ అర్హులైన అభ్యర్థులు దొరకలేదని నాట్ ఫౌండ్ సూటబుల్ కారణాలు చెబుతూ భర్తీ చేయడానికి. మరోవైపు సమాజంలో రిజర్వేషన్లు రద్దు చేయాలి, రిజర్వేషన్ హటావో అనే కొత్త ఉద్యమాలు మొదలయ్యాయి. రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను అమల్లో ఉన్నప్పుడే ఈ పరిస్థితి ఉంటే, ఒకవేళ రిజర్వేషన్లు తీసేస్తే ఈ విద్యా వ్యవస్థల్లో మన ఉనికి ఏమో? మహాత్మా జ్యోతిరావు పూలే నాడే చెప్పారు, విద్య లేకపోవడం వల్ల జ్ఞానం కోల్పోయా, జ్ఞానం లేక నీతిని కోల్పోయా, నీతి లేక అభివృద్ధి ఆగింది. ఇదంతా విద్య లేకపోవడం వల్ల జరిగిన విపత్తు. రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చర్చల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీవ్రంగా హెచ్చరించారు. 26 జనవరి 1950లో వారు అన్న మాటలు ఏంటంటే, మనం ఒక వైరుధ్యాలతో కూడిన జీవితంలో అడుగు పెడుతున్నాం. రాజకీయంలో సమానత్వం ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక జీవితంలో తీవ్ర అసమానత ఉంటుంది. ఈ అసమానతను ఎంత త్వరగా నివారిస్తే అంత మంచిది. లేదంటే ఈ అసమానత వల్ల బాధితులైన వారు మన ప్రజాస్వామ్య సౌధాన్ని బద్దలు కొడతారని నాడే వారు చెప్పడం జరిగింది. చాలా మంది చరిత్రకారులు స్పష్టం చేసినట్లు రిజర్వేషన్లు అనేది ఉచితంగా ఇచ్చే దానం కాదు, అది దశాబ్దాల వివక్షను తుడిచిపెట్టే సామాజిక ప్రాతినిధ్య హక్కు, సోషల్ రిప్రజెంటేషన్. 80 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటీల్లో ఈ తీవ్ర అసమానతలకు ఎవరు జవాబు చెప్తారు? రిజర్వేషన్ హటావో అని కేకలు వేసేవారు ముందు 14 విభాగాల్లో ఎస్టీలు, 8 విభాగాల్లో ఎస్సీలు లేని వ్యవస్థీకృత వివక్షకు సమాధానం చెప్పి తీరా. కేంద్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖ తక్షణమే స్పందించి ఐఐటి కాన్పూర్ మరియు అన్ని ఐఐటీల్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలి. రాజ్యాంగం అందించిన సామాజిక న్యాయాన్ని కాపాడాలి. ఈ నిజాలను సమాజానికి తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. ప్రశ్నించే గొంతుకగా మారండి. జై భీమ్, జై భారత్.